హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఇది ఎండింగ్కి వచ్చేస్తున్నా కానీ ఇంకా దీంట్లో చాలా సస్పెన్స్లు అయితే దాగి ఉన్నాయి అన్నట్టుగా ఒక్కొక్కటి రివీల్ చేసేస్తున్నారు మన డైరెక్టర్ గారు. ఇది నిజంగా ఇది క్లోజ్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. దీన్ని ఇంకా మంచిగా అయితే దీన్ని టర్న్ చేయొచ్చు. మరి ఏమైందో తెలియదు, మొత్తానికి ఈ యొక్క సీరియల్ని క్లోజ్ చేసేస్తున్నారు. సరే, అసలు ఈరోజు ఏమైందో చూసేద్దాం. ఇక మన సత్యమూర్తి మాస్టర్ పడిపోబోతుంటే ఇక దేవ అయితే తన చేతిని పట్టుకొని ఆయన్ని కాపాడతాడు. దాంతో ఇక బామ్మగారు ఇదే సందనుకొని ఇక దేవా నువ్వేరా అసలైన కొడుకువి నా సత్యమూర్తికి, సో నువ్వు చేయి పట్టుకొని తనని పడిపోకుండా ఉంచడమే కాకుండా తన గౌరవాన్ని తనని ఎప్పటికైనా కానీ నువ్వే నిలబెట్టగలిగే కొడుకు అని మళ్ళీ నిరూపించుకున్నావు. సో నీ వల్లే వాడు ఎప్పటికైనా తలెత్తుకొని జీవిస్తాడు. అలాగే మంచి కొడుకు అంటే కూడా నువ్వే, తన మాట వినే కొడుకు అంటే కూడా నువ్వే, నీలాంటి కొడుకు ఒక్కడున్నా చాలు అని ఇలా పొగుడుతూ ఉంటుంది. ఇక అందరూ దాన్ని వింటూ సంతోషపడుతూ ఉంటారు. ఈయన ఏమీ అనకుండా లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉండే టైంకి ఈయనకి కొద్దిగా దగ్గులాగా వచ్చేస్తుంది. విపరీతమైన దగ్గు వచ్చేసరికి శారద నీళ్లు తీసుకురా అని చెప్పి చెప్తాడనమాట. ఇక దాంతో అక్కడ ఎవరూ లేకపోయేసరికి దేవ అయితే దాన్ని చూసి ఇక నీళ్లు తీసుకొచ్చి ఆ గ్లాస్ని ఇస్తాడు. ఇక ఆ గ్లాసు ఇస్తున్న చేతిని చూసి ఇతను ఎవరు అని చెప్పి పైకి చూసి ఇక దేవా అని తెలిసేసరికి, ఏంట్రా గ్లాస్ నీళ్ళు ఇచ్చి నన్ను మంచిగా చేసుకోవాలనుకుంటున్నావా, మంచినీళ్ళ గ్లాస్తో నన్ను మంచిగా చేసుకోవాలనుకుంటున్నావా అని చెప్పగానే, అదేం లేదు నాన్న, నీకు దగ్గొస్తుంది అందుకే నార్మల్గానే నీళ్ళు ఇచ్చాను, అంతకు మించి నాకు ఇంకేమీ అనిపించలేదు, నేనేం అనుకొని ఇవ్వలేదు అనగానే, ఓహో నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు ఇలాంటి పనులన్నీ చేసి నా దృష్టిలో మంచివాడిగా మారిపోయాను అని చూపించుకోవడానికి ఈ పనులన్నీ చేస్తున్నావా, అయినా నాకు నువ్వు అస్సలు ఇష్టం లేదురా, నువ్వు నాకు ఇష్టం లేని నిజం, అవసరం లేని బంధం, ఎందుకంటే ఒక తండ్రిగా నేను నిన్ను ఎంత ఇష్టపడ్డానో నువ్వు నన్ను అంతగా ద్వేషించావు. సో ఇక నేను నిన్ను ఎంతగా ప్రేమించి నీ మీద ఎంత ప్రేమ చూపించానో నువ్వు నన్ను అంతగా మోసం చేశావు. కాబట్టి నీలాంటి వాడిని నేను కొడుకుగా అంగీకరించనని ఆల్రెడీ చెప్పేశాను. నిన్ను నీళ్ళు వదిలేసి నువ్వు నా కొడుకువే కాదని కూడా చెప్పాను. అయినా నువ్వెందుకురా ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు, నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తే నేను నిన్ను క్షమించేస్తానని అనుకుంటున్నావా, అస్సలు క్షమించేదే లేదు. నీలాంటి కొడుకు నాకు అస్సలు అవసరం లేదు. ఇంతవరకు నేను ఒక మాస్టర్గా ఎంతో గౌరవాన్ని పొందుకుంటూ వచ్చాను. ఆ గౌరవాన్ని అంతా ఒక్కసారిగా నువ్వు నీటిలో ముంచేసినట్టు నా తల దించుకునేటట్టు చేశావు. నీ వల్ల నేను ఒక మోసగాడిలాగా అందరి ముందు నిలబడ్డాను. ఇప్పుడు అందరూ నన్ను మోసగాడిలా చూస్తూ ఉన్నారు. ఇదంతా ఎవరి వల్ల జరిగింది, నీ వల్లే కదా జరిగింది. సో ఇక నీలాంటి కొడుకు నాకు అసలుకి ఉండకూడదని నేను అనుకుంటుంటే నువ్వు ప్రతిసారి వచ్చి ఊరికే మంచినీళ్ళు ఇవ్వడము, లేకపోతే నాతో మాట్లాడడము, నన్ను నాన్న అని పిలవడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావురా నువ్వు అసలుకి, నాకు అసలు ఇష్టం లేదురా ఇవన్నీ చేయడము. అయినా నేను నిన్ను ఎందుకు భరిస్తున్నాను అంటే మా అమ్మ కోసం భరిస్తున్నాను. మా అమ్మ గుండెపోటుతో ఎక్కడ చనిపోతుందోనని చెప్తే ఇక ఆమె కోసం ఇవన్నీ భరిస్తున్నాను. లేకపోతే నేను అస్సలు నిన్ను సహించను నా కళ్ళ ముందు ఉండడం కూడా. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా కంటికి కనిపించకున్నంత దూరంగా నువ్వు వెళ్ళిపోవాలి. అంతేకాని మళ్ళీ నా కళ్ళ ముందు ఉంటారంటే నేను అస్సలు ఒప్పుకోను. ఇక నాకు నీలాంటి మోసగాడు ఇక ఈ కొడుగ్గా అవసరం లేదు అని చెప్పేసి చెప్తాడు. ఈ మాటలన్నీ విని ఇక నిజంగా దేవాకైతే అస్సలు బుర్ర తిరిగిపోతుందనమాట. ఎందుకు ఈయన అపార్థం చేసుకుంటున్నాడు అని చెప్పేసి, నానా నీకు దగ్గు వచ్చిందని మాత్రమే నేను నీళ్ళు ఇచ్చాను, అంతేకాని ఇక ఏ ఉద్దేశంతో నేను నీళ్ళు ఇవ్వలేదు అని చెప్పగానే, ఓహో నాకు తెలియదనుకుంటున్నావా, నీ వేషాలన్నీ నన్ను మంచిగా చేసుకోవాలని నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, అయినా నా కళ్ళ ముందు నువ్వు ఉండకూడదని చెప్తున్నాను కాబట్టి ఇక నువ్వు ఉండకుండా వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక దాంతో బేబీ వచ్చేసి, ఏంది నా కొడుకు నా మనవణ్ణి ఇంత అపార్థం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, రోజు రోజుకి వీడికి దేవా మీద ద్వేషం ఎక్కువైపోతుంది, ఏది ఏమైనా చేసి వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని తగ్గించాలి, ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇక సరే అని చెప్పేసి దేవా రూమ్లోకి వెళ్ళిపోయి చాలా ఆలోచిస్తుంటాడు. ఈ గ్లాస్తో నీళ్ళు ఇవ్వడం, ఏంట్రా నీళ్ళు ఇచ్చి నన్ను మంచిగా చేసుకోవాలనుకుంటున్నావా అని అండము, ఇక ఆ నీళ్ళ గ్లాస్ని కింద పడేసేసేయడము, ఇక ఇవన్నీ ఆలోచిస్తూ నువ్వు నా కొడుకువే కాదు, నువ్వు నాకు ఇష్టం లేని నిజానివి, అవసరం లేని బంధానివి, ఇవన్నీ మాట్లాడుతున్న మాటలని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక దాంతో మిథున వచ్చేసి, ఏంటి దేవా ఇంతగా ఆలోచిస్తున్నావు, మామయ్య గారి గురించి నీకు తెలిసిందే కదా, ఆయన కోపం వచ్చిన
చూసినప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కదంటే నిజమే మిథున, ఈ మాటలని మర్చిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా అస్సలు మర్చిపోలేకపోతున్నాను. ఇంతవరకు మా నాన్నకి నేను ఒక నేను చేసే పనులే ఇష్టం లేదు అని అనుకుంటూ వస్తున్నాను. కానీ నాకు ఈరోజు అర్థమైన విషయం ఏంటంటే, అసలు ఆయనకి నేనంటేనే ఇష్టం లేదు. సో, నేను చేసిన పనుల వల్ల నా మీద చాలా కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుపోతూ ఉన్నాడు. అందుకే మొన్నటి వరకు నేను తప్పు పని చేశాను కాబట్టి మా నాన్న నన్ను తిడుతున్నాడులే అని చెప్పేసి ఆయన ఎన్ని మాటలన్నా నేను అర్థం చేసుకొని పోతున్నాను. కానీ ఇప్పుడు నేను మారిపోయాను. ఆయన కోసం నేను మారిపోయి మంచి చేస్తున్నా కానీ ఆయనకి చెడులాగే కనిపిస్తుంది. నేను ఏ మంచి పని చేసినా దాంట్లో నువ్వు కావాలనే ఈ పని చేశావన్నట్టుగా నన్ను వేలెత్తి చూపడం మొదలుపెట్టాడు. దాన్ని నేను సహించుకోలేకపోతున్నాను. ఎంత మంచిగా ఉందామన్నా కానీ ఆయన కోపం వల్ల నాకు చాలా బాధే మిగులుతుంది. కానీ ఇక ఎప్పుడు మీదన ఆయన నన్ను క్షమించేది? ఇక ఇంత అసలకి చూసావు కదా ఆయన ఏం మాట అన్నాడో, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనము బయటికి వెళ్ళిపోవాలని చెప్పాడు. ఆయన మొహానికి, ఆయనకి కంటికి కనిపించినంత దూరంగా మనం వెళ్ళిపోవాలని చెప్పాడు. ఇంత ద్వేషాన్ని ఆయన మన మీద పెట్టుకొని ఉంటే ఇక ఆయన మనల్ని ఎప్పుడు క్షమిస్తాడనుకుంటున్నావు? ఇక మనల్ని ఎప్పుడు దగ్గరగా చేర్చుకుంటాడని అనుకుంటున్నావు? నాకైతే అసలు ఆ నమ్మకమే పోయింది. మొన్నటి వరకు నమ్మకం ఉన్నింది. మా నాన్న నేను మంచితనంగా మారితే నన్ను క్షమిస్తాడని. ఇప్పుడైతే రోజు రోజుకి నాకు ఆ నమ్మకం కూడా పోతుంది అని చెప్పగానే ఇక మిథునొచ్చేసి, "అలా అనకు దేవా! ఎప్పుడు కూడా నీ యొక్క బాధని, నీ యొక్క కోపాన్ని అలాగే నీ నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకు. ఎందుకంటే అంటే నమ్మకాన్ని పోగొట్టుకుంటే మనకు నిరాశే మిగులుతది. కాబట్టి ఎప్పుడు కూడా మనము ధైర్యంగానే ప్రతి ఒక్కదాన్ని ఎదుర్కోవాలి. మీ నాన్న తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు. అలాగే నిన్ను అర్థం చేసుకుంటాడు. నేను చేస్తాను కదా! నువ్వు ఎప్పటికి కూడా ఆయనకి కంటికి దూరంగా వెళ్ళిపోయేంత అలాంటి పరిస్థితులైతే రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నిరీక్షణని కోల్పోకు. ప్లీజ్ ఏమీ కాదు. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటాడని చెప్తూ ఉంటది. ఇక దేవా అయితే ఏంటో మీద నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఆయన గురించి నేను ఎంత మంచిగా ఆలోచించినా కానీ, ఆయన కోసం నేను ఎంత అనుకున్నా కానీ, ఆయన మాత్రం నన్ను అర్థం చేసుకోవట్లేదని చెప్పి బాధపడుతుంటాడు. ఇక బేబీ వచ్చేసి మార్నింగ్ అవ్వగానే, "ఏయ్ మిథున రండిరా రండి త్వరగా రండి. ఆ పూలు తీసుకురండి, ఈ పళ్ళు తీసుకురండి" అని హడావిడి చేస్తూ ఉంటుంది. ఏంటి పంతులు గారు ఇంకా రావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడికి రంగా అలాగే సూర్యకాంతం వచ్చేసి, "ఏంటి బేబీ ఏంటి హంగామా అంతా? అసలు ఏం జరుగుతుంది? అయినా పంతులు గారిని ఎందుకు రమ్మంటున్నావు?" అని చెప్పేసి అంటూ ఉంటారు. "ఓ పంతులు గారు వస్తున్నారు అందుకే త్వరగా ఈ పండ్లన్నీ తీసుకురండి" అనగానే, "పంతులు గారా ఏంటి బేబీ నువ్వు ఈ వయసులో చదువుకోవాలా?" అని చెప్పి రంగా అంటాడనమాట. "ఒరే బొడుద్దాయి నేను చదువుకునే దానికోసం కాదురా, నేను మీ అమ్మా నాన్న ఇద్దరికీ కలిపి షష్టి పూర్తి చేయాలనుకుంటున్నాను" అని చెప్పి చెప్తదనమాట. ఇక షష్టి పూర్తా అని చెప్పేసి ఇక మిథునొచ్చేసి, "అదేంటి బామ్మ మాకేం చెప్పలేదు షష్టి పూర్తి చేస్తున్నానంటే, ఇది నేను ఒక సస్పెన్స్‌గా మీకందరికీ మీరేనా ఎప్పుడు కూడా సస్పెన్స్‌లు అలాగే సర్ప్రైజులు చేసేది. నేను సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్ 2 కలిపి మీకు ఇద్దామని ఇలా చేశాను" అని చెప్పగానే ఇక సత్యమూర్తి వచ్చేసి, "అమ్మా నాకు ఈ షష్టి పూర్తి ఏమి వద్దమ్మా" అని చెప్పి చెప్తాడనమాట. ఇక అంటే ఈ షష్టి పూర్తి ఇలాంటివి నాకేమి వద్దంటే, "ఏంట్రా ఇలాంటివంటే సర్ప్రైజ్‌లా? లేతే ఏంటి ఏం వద్దు" అనంటే, "అదే నాకు షష్టి పూర్తి ఏమి వద్దు" అనగానే, "షష్టి పూర్తి ఈ ఘట్టాలు ఇట్లాంటివి నాకేమి వద్దంటే", "ఒరేయ్ నీకు ఘట్టమేమి చేయట్లేదురా ఓన్లీ షష్టి పూర్తి మాత్రమే చేస్తాననగానే", "అమ్మ జోకులేయబాకు నా దగ్గర. అయినా షష్టి పూర్తి చేసుకునేది ఎందుకోసం అమ్మా? సంతోషంగా ఉన్నవాళ్ళు తన కుటుంబం అంతా సంతోషంగా ఉన్నవాళ్ళు చేసుకుంటారు. నా కుటుంబంలో అసలు సంతోషం అనేదే లేదు. అసలు ఒకరి వల్ల నా జీవితంలో అసలు సంతోషం అనేది లేకుండా పోయింది. నేను ఏం ఉద్ధరించానని ముగ్గురిని కొడుకుల్ని కానీ వాళ్ళు ఒక్కరు కూడా ప్రయోజకులు అవ్వకుండా ఉన్నందుకు నేను షష్టిపూర్తి చేసుకోవాలా? అయినా వాడి వల్ల నాకు జరిగిన నష్టమే ఎక్కువ. సో దానివల్ల నాకు షష్టిపూర్తి చేసుకోవాలని కూడా లేదు అని చెప్పేసి చెప్తానమాట. "అదేంట్రా అలా అంటున్నావు? షష్టిపూర్తి చేసుకోకపోతే నాకు చాలా బాధగా ఉంటుందిరా. మీరిద్దరూ చేసుకోవాలని నా కళ్ళతో నా కొడుకు కోడల్ని ఇలా మంచిగా చూసుకోవాలని నేనైతే అనుకుంటున్నానంటే", "వద్దమ్మా నాకేం అవసరం లేదు" అని చెప్పి చెప్తుంటాడు. "రేయ్ లేదురా నువ్వు నోరు మూసుకొని ఉండు. ఎట్లాగైనా కానీ నీకు షష్టి పూర్తి చేయాల్సింది. నేను చచ్చిపోయే లోపల మీ ఇద్దరిని ఇలా చూడాలని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా చెయ్యాలి" అని చెప్పేసి అనుకుంటూ ఉంటానన్నమాట. ఇక సరే అని చెప్పేసి పంతులు గారి కోసం ఎదురు చూస్తుంటే పంతులు గారు రావట్లేదు. సరే మొత్తానికి పరిగెత్తుకుంటూ
పడిపోతూ వస్తాడు. రక్తంతో అంటే అంత దెబ్బలతో వస్తాడనమాట. ఇక అందరూ చూసి ఆశ్చర్యపోతారు. "ఏంటి పంతులు గారు? ఏంటి ఈ దెబ్బలు? ఏమైంది?" అని చెప్పి దేవ అడుగుతాడు. "నన్ను ఆ భూపతి గారు మీ ఇంటికి పూజ కోసం వస్తున్నానని తెలిసి నన్ను కొట్టారు. ఇక్కడికి రాకూడదని చెప్పారయ్యా. అందుకే ఇలా జరిగింది" అని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఇక భూపతియా? ఎవరు వాడు? పద వాడి దగ్గరికి నన్ను తీసుకోపో. నిన్నే ఎలా కొడతాడు అని చెప్పేసి అంటాడనమాట దేవ. ఇక మిథునొచ్చేసి కామ్‌గా ఉండరా ఇప్పటికే ఆయన కోపంగా ఉన్నాడు మావయ్య మళ్ళీ నువ్వు దెబ్బలు కొడతానంటున్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉన్న టైంకి ఇక సత్యమూర్తి వచ్చేసి "రేయ్! నీకు చెప్పేది అర్థం కావట్లేదా? మేము ఇక్కడికి ప్రశాంతంగా కొన్ని రోజులు నీతో పాటు గడపాలని వచ్చాము. ఇక్కడ కూడా ఈ రౌడీయిజము, ఈ గూండాతనము, ఈ రక్తపాతం ఇవన్నీ చూడాల్సిన పరిస్థితి తీసుకురాకండి" అని చెప్పి చెప్తాడనమాట. ఇక ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగిన వాటన్నిటిని మళ్ళీ తవ్వకండి వాటన్నిటిని. సో, వాటిని రేపొద్దు మళ్ళీ వీడి వల్ల అని చెప్పేసి చెప్తాడనమాట. ఈ రావణ కాస్ట్‌ని రగిలించొద్దని చెప్పి చెప్తూ ఉంటే, ఇక దేవ అయితే ఇట్లా చూస్తూ ఉంటాడనమాట. మిగిలిన వాళ్ళంతా కూడా ఎవరు అసలు ఈ భూపతి ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళొచ్చేసి భయపడుతూ ఉంటారనమాట. ఇక దాంతో సరే అని చెప్పేసి దేవ కూడా కామ్‌గా అయిపోయి, "సరే పంతులు గారు మీరు ముహూర్తం పెట్టండి" అని చెప్పి చెప్పగానే, నేను ముహూర్తం పెట్టొద్దని చెప్తున్నాను కదా అని చెప్పేసి సత్యమూర్తి అంటాడు. "లేదు పంతులు గారు మీరు ముహూర్తం పెట్టండి. అదే ముహూర్తానికి మా నాన్నకి షష్ఠి పూర్తి జరిపించాల్సిందే" అని చెప్పగానే, సరే అని చెప్పేసి ఇక భయంతో అదిగో నెక్స్ట్ వారము ఏకాదశి రోజు మంచి ముహూర్తం ఉంది. శుక్రవారం రోజు చేసుకోండి అని చెప్పి చెప్తాడనమాట. ఆ యొక్క ముహూర్తాన్ని ఖాయం చేయండి అని చెప్పేసి పంతులు గారు వెళ్తూ ఉంటే, "నేను తీసుకుపెడతాను. పదండి పంతులు గారు నేను తీసుకుని వెళ్తాను" అనగానే ఇక మిథునొచ్చేసి, "దేవా అంటే నేను ఎక్కడికి తీసుకుని వెళ్ళట్లేదు. వాళ్ళ ఇంటికెళ్ళి నేనేమి రక్తపాతాన్ని ఏమి సృష్టించట్లేదులే. మీరేం భయపడబాకండి. మీరేమి దిగులు పడబాకండి. నేనేమి ఎవ్వరిని ఏమి కొట్టట్లేదు. ఆయన్ని కాస్త ప్రశాంతంగా ఉండమని చెప్పు. నేను ఇంట్లో లేకపోతే ఆయన ప్రశాంతంగా ఉంటాడు కదా" అని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్పేసి అలాగా బయటకి తీసుకొని వెళ్ళిపోతాడనమాట. ఇక బామ్మగారైతే చాలా భయంతో వణికిపోతూ ఇది ఏమవుతుందో ఏంటో, దేవా ఏమో ఇక్కడ షష్టి పూర్తి చేయాలనుకుంటున్నాడు. అక్కడ భూపతి ఏమో దాన్ని ఆపాలనుకుంటున్నాడు. మళ్ళీ రక్తపాతం మళ్ళీ మొదలవుతుందో ఏంటో అని చెప్పి భయపడుతూ ఉంటే ఇక మిథున వచ్చేసి అసలు బామ్మ ఈ భూపతి ఎవరు అని అడుగుతుందనమాట. మొత్తానికి ఈ భూపతి ఈ యొక్క బేబీ వాళ్ళ అన్నంట. ఈయనకి వీళ్ళకి కుటుంబ కలహాల వల్ల వీళ్ళిద్దరూ తగాదాలు పడుతున్నారంట. చూడాలి రేపు ఏం జరగబోతుందో. దేవా వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్‌తో వాళ్ళు మారుతారా? ఈ షష్టిపూర్తి జరుగుతుందా లేదా? ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా ఈ 'నువ్వుంటే నా జతగా' సీరియల్‌ని ఫాలో అవ్వాల్సిందే. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.